హాయ్ ఫ్రెండ్స్, ఏపీ కానిస్టేబుల్ యాస్పిరెంట్స్ అందరికీ నమస్తే. బీ అలర్ట్. ఇంకెన్నాళ్ళు ఎదురుచూపులు, ఈవెంట్ షెడ్యూలు, నెలాఖరున అన్నారు, నెలాఖరు పోయింది. 2-3 రోజుల్లో అన్నారు, 2-3 రోజులు కూడా దాటిపోయింది. దాటిపోయి కూడా 3 రోజులు అవుతుంది. మరి ఇంకెప్పుడు వస్తాయి ఈవెంట్ షెడ్యూల్, ఎప్పుడు వస్తుంది, అసలు ఆ పేపర్లో వచ్చిన ఆర్టికల్ నిజమా కాదా అనే అంశంపై కూడా అభ్యర్థులందరికీ కూడా చాలా డౌట్స్ అయితే వస్తున్నాయి. కాబట్టి నేను చెప్పేది ఒకటే, మనం పత్రికా ప్రకటన ద్వారా వచ్చింది, అదేవిధంగా వేటివ్ న్యూస్ ద్వారా కూడా రావడం జరిగింది. మనం ఈ యొక్క అప్డేట్ని మనమైతే ఖచ్చితంగా నమ్మొచ్చు. కాబట్టి మనం ఒక ఓపికతో, ఒక సహనంతో మనం ఉన్నప్పుడే మన విజయానికి మనం అతి త్వరగా చేరుకోగలం. కాబట్టి ఓపిక పట్టండి. ఆల్రెడీ 2 సంవత్సరాలు అయితే ఓపిక పట్టారు. మరికొన్ని రోజులు ఓపిక పడితే ఒక శుభవార్త అనేది ఈవెంట్ షెడ్యూల్ సంబంధించి మనం వినే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకు కనీసం ఎలాగైనా సరే మనకు మరికొన్ని రోజుల్లో మనకైతే ఈ యొక్క ఈవెంట్ షెడ్యూల్పై స్పష్టత అనేది, క్లారిటీ, యొక్క ప్రెస్ నోట్పై మనకు క్లారిటీ రానుంది. కాబట్టి దయచేసి ఎదురు చూడండి. ఓపిక అనేది ఎప్పటికి కూడా నశించిపోకూడదు. కాబట్టి ఓపికతో ఉండాలి. ఖచ్చితంగా మీరు ఓపిక పట్టితే ఏదైనా మనం సాధించగలం. కాబట్టి మరికొన్ని రోజుల్లోనే మన శుభవార్త వింటాము. ఓకేనా? కాబట్టి ఇప్పటికే విని బాగా విసుగు పుట్టినట్టుంటుంది. కాబట్టి కొన్ని రోజులు ఓపిక పడితే ఖచ్చితంగా మన యొక్క ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతుంది. మరి నేను చెప్పేది ఏమిటంటే, వీడియోలో వర్షాలకు ఈవెంట్స్ ప్రెస్ నోట్ రిలీజ్ చేయకపోవడానికి కారణం ఏమైనా ఉందా అంటే, దీనికి ఎటువంటి సంబంధం లేదు. ప్రెస్ నోట్ వస్తే కనీసం ఈవెంట్స్ స్టార్ట్ కావడానికి మనకు 20 నుండి 25 రోజులు అయితే పట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి ఎటువంటి సంబంధం లేదు. ఈ వర్షాలు మహా అంటే 3-4 రోజుల్లో తగ్గిపోతాయి. అందులో ఎటువంటి సంబంధం లేదు. కాబట్టి గ్రౌండ్లు ఎన్ని ఆడడానికి మహా అంటే ఒక 5 to 10 days పడుతుంది. నో ప్రాబ్లం. కాబట్టి ఏదేమైనప్పటికీ సెప్టెంబర్ ఎండింగ్ నాటికైతే ఈవెంట్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అదే నమ్మకంతో మనం ముందుకు పోదాం. అదే నమ్మకంతో మనము మన యొక్క ప్రిపరేషను, అదేవిధంగా గ్రౌండ్ కూడా స్టార్ట్ చేద్దాం. మరి ఇప్పుడు వర్షాలు పడుతుంటే గ్రౌండ్ ఎలా స్టార్ట్ చేస్తారనుకోవచ్చు. ఇప్పుడు కాదండి. ఈ యొక్క వర్షాలు తగ్గిన వెంటనే గ్రౌండ్ ప్రాక్టీస్ చేయండి. కానీ ఖచ్చితంగా అయితే కోచింగ్ అయితే అవసరం. ఎందుకంటే 2500 పోస్టులు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా కోచింగ్ అనేది ఇంపార్టెంట్. కనీసం గ్రౌండ్ స్కోరు 60+, 60-65 ఈ మధ్యలో ఉంటే బెస్ట్ అండి. ఓకేనా? ఏదేమైనప్పటికీ నేను ఒకటే చెప్తున్నాను ఫ్రెండ్స్, దీనికి వర్షాలకి ప్రెస్ నోట్ రాకపోవడానికి, ఈవెంట్స్ ప్రెస్ నోట్ రాకపోవడం, ఎన్ని వాటికి సంబంధం అయితే ఏం లేదు. కాబట్టి ఖచ్చితంగా మనం అతి త్వరలో గుడ్ న్యూస్ అయితే వింటాము. ఓపిక పట్టండి. ఓపికతోనే ఏదైనా సాధించగలం అనే ఒక అంశాన్ని అయితే, ఆ మాటనైతే మీరు బాగా నమ్మండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇది ఫ్రెండ్స్, మనకు అతి త్వరలో అయితే ఖచ్చితంగా ఈవెంట్ షెడ్యూల్ వస్తుంది. శుభవార్త వింటారు. ఎదురు చూడండి, వెయిట్ చేయండి. మరికొన్ని రోజులు మనము ఈ యొక్క శుభవార్త వినే అవకాశం ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ సో మచ్. ఎప్పటికీ కూడా మీ యొక్క మైండ్ను పాజిటివ్గా ఉంచుకోండి. నెగిటివ్గా ఎప్పటికి కూడా థింక్ చేయొద్దు. నెగిటివ్గా థింక్ చేసినప్పుడు ఏమవుతుందంటే, ఆ యొక్క థాట్స్ ఎలా ఉంటాయంటే, ఇంకా ప్రిపరేషన్ ఏం చేద్దాంలే, ఇంకొక జాబ్ చూసుకుందాంలే, ఇలా రకరకాల ఆలోచనలు వస్తుంటాయి. కాబట్టి ఒకటే, మిమ్మల్ని మీరు మోటివేషన్ చేసుకోండి. ఎవరు కూడా మిమ్మల్ని దగ్గరికి వచ్చి మోటివేషన్ చేయరు. ఏంటంటే నువ్వు చదువు ఖచ్చితంగా వస్తుందని ఎవరు చెప్పరు. కాబట్టి మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకుంటూ ధైర్యంగా ఉండండి. ఖచ్చితంగా ఇన్నాళ్ళు ఓపిక పట్టాము అంటే ఒక్కటి ఇక్కడ ఆలోచించండి. ఏంటంటే ఒక పాయింట్ ఆలోచించండి. ఇప్పటి వరకు రాని అప్డేటు నెలాఖరున వచ్చింది. సరే, ఓకే. నెల చివరిన 2-3 రోజుల క్రితం కూడా మనకు ఇచ్చారుగా, ఏది అప్డేట్ ఇచ్చారు. ఏమని? 2-3 రోజు షెడ్యూల్ ప్రకటన అని. ఒకవేళ అప్పుడు నెలాఖరున అన్న విషయం ఒకవేళ అబద్ధమై ఉంటే, ఒకవేళ ఈ నెలాఖరు చివరికి వచ్చేసి 2-3 రోజులు అని ఆ మాట రాదు కదా. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి. కొద్దిగా ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది. ఖచ్చితంగా షెడ్యూల్ రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది. ఓకేనా? ఒక నమ్మకంతో మనం ముందడుగేయాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఏదేమైనప్పటికీ గ్రౌండ్కు, ఎగ్జామ్కి అయితే ఖచ్చితంగా, ఎగ్జామ్కి అయితే ఓన్గా ప్రిపేర్ అయినా ఓకే, కానీ గ్రౌండ్కి అయితే ఖచ్చితంగా కోచింగ్ అవసరము. మనకు కోచ్ మన పక్కన ఉంటూ మనం ప్రిపేర్ అయితే ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా మెరిట్ కొట్టే అవకాశం ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ సో మచ్.